మీ వెనకాల పార్టీ నిలబడపాయే, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయి ఏం లాభం? ఇంకా ఎందుకు క్యారీ చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు చెప్పినారు నీకు? ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడిని కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు. మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే ఖచ్చితంగా 100% జగనన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్, అంటే ఇద్దరి కోసం, 2 persons కోసమే వాళ్ళు పనిచేసినారు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ బోరగడ్డ అనిల్, సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కౌన్సిల్ని పెట్టుకునే స్తోమత నాకు లేదు, ఇప్పుడు లేదు నాకు. జీరో. ఇప్పుడే నువ్వు ఎన్నిసార్లు అంటావు సున్నా అని? అదే అన్న, జీరో అని గుర్తు చేస్తున్నా, చెప్తున్నా. నేను జీరో కాదు, నేను జీరో కాదు. బోరగడ్డ అనిల్ కుమార్ పడి లేచిన కెరటం, గుర్తుపెట్టుకో చెప్తున్నా. చిమ్మ చీకట్లో నుంచి చీల్చుకొని ఒక వెలుగులాగా బయటకు వచ్చినాడు బోరగడ్డ అనిల్ కుమార్ అన్న. అంటే మీరు విన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, మీరు మాట్లాడినప్పుడు ఏదైనా కూడా వినడానికి వినసొంపుగా ఉంటుంది ఎవరికైనా, నాకైనా సరే. విన్ సిచ్యువేషన్స్ అని నువ్వే అంటున్నావు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు బోరగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి పబ్లిక్ దృష్టిలో ఏంది, పార్టీ దృష్టిలో ఏంది, అసలు మీ దృష్టిలో మీరు ఏంది? I don't care. Even I don't care. మీరు అన్ని కోల్పోయి, అరే భయ్, even I don't care. Whatever. ఏం పోయింది? తగ్గలేదా ఏమి? ఇంకా అరే భయ్, ఏంది తగ్గేది? మధ్యలో వచ్చింది అనుకుంటున్నావా? బై బర్త్ ఉంది అనిల్కి, బై బర్త్ ఉంది అనిల్కి చెప్తా ఉన్నా అన్న. నేను కొన్ని క్లిప్స్ చూసిన. మీరు బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడిని ఏ రకంగా చిత్రహింసలు పెట్టాలో ఆ రకంగా చిత్రహింసలు పెట్టారు. ఒకటే చేయాల వాళ్ళు సంపల. నేను యాడికి పాలిపోలా. సంపేంత చేసిరా? వాళ్ళు చేయాలనుకుంది అదే కదా. రైట్. నేను కొన్ని మీడియాలో కొన్ని క్లిప్స్ చూసిన. మీరు అంటే కోర్ట్ అపీరెన్స్కో దేనికి వచ్చినప్పుడు, అవును, నేను నడుస్తూ ఉంటే మీకు అంటే కాళ్ళను నడవనికి అసలు రాలేదు నాకు. నేను ఇప్పుడు కూడా మీ దగ్గర సరిగ్గా కూర్చోలేక ఇట్లా కాళ్ళ మీద కాలు వేసుకున్నాను. నేను సరిగ్గా కాళ్ళు రెండు కింద కూర్చొని ఇలా మీలాగా కూర్చోలేను నేను. అంటే ఎందుకు అంటే, చెప్పండి. ఏం కాదు కదా. లాస్ట్ టైం ఇంటర్వ్యూ నేను తీసుకున్నాను మిమ్మల్ని. అవును. ఆ రోజు మీరు ఇట్లానే కాళ్ళ మీద కాలు వేసుకోరు. ఆ రోజు ఓ గర్వంతో, ఓ ప్రౌడ్ తోటి మీరు వేసుకోరు. కానీ అలా కాలు నొప్పితోటి వేసుకోరు మీరు. గర్వంతో, ప్రౌడ్ తోటి ఎప్పుడు వేసుకుంటా. ఇప్పుడు నేను ఒక దళితుడిని, ఒక దళితుడుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా, భారత రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనకి సంబంధించిన ఆయన తలాంతుల్ని చేతికి చిక్కించుకొని ఒక గొప్ప నాయకత్వంలో, ఒక గొప్ప నాయకుడి చేతిలో పనిచేసే వ్యక్తిగా ఎప్పటికీ కాలర్ పట్టుకొని చెప్తా, బోరగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. ఓకే అన్న, డోంట్ మైండ్, ఏమనుకోకండి. ఇది కాలు మీద కాలు వేసుకున్నాను అంటే చెప్తాను. నాకు 3rd degree ఇచ్చినారు కర్నూలులో. 3rd degree చేసిరా? కూర్చోబెట్టి పంగజీలు చేసి 2 చేతులు పైకి లాగి 3 రోజులు కొట్టారు. 3 రోజులు కర్నూలు కస్టడీకి. నాకు కస్టడీ నోటీసులు ఇవ్వాల. కస్టడీ ఉందని నాకు నోటీసులు సర్వ్ చేయకుండా జైలర్ దుర్గా రమేష్ హైడ్ చేసి, జైలు శాఖలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎగ్జిక్యూటివ్ జైలర్గా ఉండే అప్పుడు ఆయన దుర్గా రమేష్, పక్కా టీడీపీ. ఇంకా ఆయనే మమ్మల్ని చాలా ఇబ్బంది, రాత్రుల లోపల కూడు కూడా పెట్టకుండా చాలా ఇబ్బందులు పెట్టినాడు ఆయన. సూపరింటెండెంట్ గారు, ఆయన కింద పనిచేసేవాళ్ళు, డిఎస్పీ క్యాడర్ వాళ్ళు భయంకరంగా టార్చర్ పెట్టినారు వాళ్ళందరూ. కస్టడీకి పోవాలంటే నోటీసులు సర్వ్ చేయాలి, అడ్వకేట్స్కి చెప్పుకుంటాం. అసలు ఏ ఇంటిమేషన్ ఉండేది కాదు. నన్ను ఫోన్ చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. నేను చేసుకున్న ప్రతి ఫోన్ రికార్డింగ్ వినేవాళ్ళు. భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం చాలా తప్పు ఆ ఫోన్ కాల్ రికార్డింగ్స్ వింటాం. భార్యాభర్తలు మాట్లాడుకుంటాం. జైలు నుంచి ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ఎట్టింటారు? ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రతిదీ వినేవాళ్ళు. మాకు మినిమం ఫెసిలిటీస్ కల్పించలా, తిండి తిప్పలేక అలమటించేవాళ్ళు.